లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు దానియేలు గారు 1962వ సంవత్సరం జులై మాసము 8వ తేదీన చేసిన ప్రసంగము. ఆదికాండము 12వ అధ్యాయం 3వ వచనము. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును. బహుశా నీవు అమెరికా వెళ్ళి ఒక కోటీశ్వరునిగా తయారవుతావు. నీవు తిరిగి వచ్చి నీ ధనాన్ని నీ బంధువులతో పంచుటకు ప్రయత్నించి వారిని ధనవంతులుగా చేస్తావు. నీతో సంబంధం గల వారందరికీ నీవు ఒక దీవెనగా ఉంటావు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. వారు కూడా నీవలే కోటీశ్వరులవుతారు. దేవుడు నా కాపరి అయి ఉన్నాడు, నాకు లేమి కలుగదు అని నీవు చెప్పుదువు. వ్యాధి నిన్ను లొంగదీయదు, అకాల మరణము నిన్ను అధిగమించదు. నీ పిల్లల మీద దుష్టత్వం పనిచేయలేదు, మరియు నీ ఇంటిలో సమాధానముండును. ఏ దొంగ నీ గృహంపై దాడి చేయడు. నీ ప్రయాణముల్లో దేవుడు నీకు తోడుగా ఉండును. నీ భార్య ఒక ఒలీవ చెట్టు వలె ఉండును. నీ బల్ల చుట్టూ చిన్న ఒలీవల మొక్కలుండును. నీ తల దిండును తాకిన వెంటనే నీవు నిద్రపోతావు. వైద్యుని బిల్లు కట్టుట నీకుండదు. ఇది కోటీశ్వరుడంటే. ఆదాము పోగొట్టుకునే దాన్ని అబ్రహాము సంపాదించుకున్నాడు. హవ్వ ఏమి పోగొట్టుకున్నదో దాన్ని శారా సంపాదించుకున్నది. వారిద్దరు కలిసి విశ్వాసములో వృద్ధి చెందుచూ ఉన్నారు. నేను నీ కేడెమును అని ఆదికాండము 15వ అధ్యాయం 1వ వచనంలో ఉన్నది. దేవుడు నీకు కేడెమై ఉన్నట్లయితే నీకు ఏమి కొరత ఉండును? ఒక మనిషి గొల్యాతు ముందు కేడెమును మోసుకొని నడిచాడు. అయితే అది గొల్యాతునకు భద్రతనియ్యదు. దావీదు అతన్ని సంహరించాడు. నీ ముందు కేడెమును నేను మోస్తానని దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుడు నీకు అత్యధికమైన బహుమానమైనట్లయితే నీకు ఏమి కొదువ ఉండదు. అల్లావుద్దీన్ కథలో అల్లావుద్దీన్ తాను కోరుకొని దాన్ని తెచ్చు దీపాన్ని కలిగి ఉన్నాడు. ఒక మోసగాడైన మనిషి వచ్చి మోసంతో దీపాన్ని దొంగిలించాడు. అల్లావుద్దీన్ పేదవాడయ్యాడు. నీవు దేవుని పోగొట్టుకున్నట్లయితే నీవు పేదవాడు అవుతావు. నేను నీ బహుమానమును అని దేవుడు చెప్తున్నాడు. ఒక క్రైస్తవుని నిజమైన ఐశ్వర్యాలు ఏమై ఉన్నవి? దేవుని యొక్క వాగ్దానాలు. మరి నీవు ఈ వాగ్దానాలను కలిగి ఉన్నావా? మొట్టమొదటిగా నీవు ఆయన రాజ్యంలోనికి వచ్చావా? ఆయన నీ పాపాలను క్షమించాడా? అక్కడ నీ నిజమైన జీవితము ప్రారంభమగును. అప్పుడు నీకు వాగ్దానములు ఇచ్చుట దేవుడు ప్రారంభించును. నీవు ఒక బానిసవు కాదని దేవుడు చెప్పుచున్నాడు. మీరు తిరిగి జన్మించకముందు మీరు బానిసలు లేక భిక్షగాండ్రు. చాలామంది క్రైస్తవులు బానిసలు లేక భిక్షగాండ్రు. నేను ఒక స్థలంలో ప్రసంగిస్తూ ఉన్నాను. అక్కడ ఒక తెలివిగల మనిషి ఉన్నాడు. అతడు పాపములు ఒప్పుకొనుటకు లేక పశ్చాత్తాపట్టుకు ఇష్టం లేకుండా ఉన్నాడు. అతడు 40 మైళ్ళు సైకిల్ మీద ప్రయాణం చేసి మిషనరీని సంతృప్తిపరచుటకు ఇతరులకు బోధించేవాడు. వెళ్ళి బోధించండి అని అటువంటి ప్రజలకు సాతాను చెప్తూ ఉంటాడు. వారు వ్యభిచారం లాంటి పాపమును దాచిపెట్టి బోధిస్తారు. సాతాను వారి చూచి నవ్వుతాడు. పాపమును దాచిపెట్టు వారు ఏం బోధిస్తారు? మార్గములోని ప్రతి మెట్టులో పాపమును గూర్చిన గ్రహింపు వారిని ఆటంకపరుస్తుంది. ఒక స్త్రీ వచ్చి మా కూటాలకు హాజరైంది. పరిశుద్ధాత్ముడు ప్రజల మీదకి వచ్చాడు. ఆమె తన పాపములను ఒప్పుకొని ప్రార్థించింది. అప్పుడు ఆమె భర్త అక్కడ లేడు. జరిగిన సంగతిని అతడు విని ఆమెను ఇంటి నుండి పంపించి వేశాడు. అయితే ఆమె ప్రవచించట ప్రారంభించింది. భర్త భార్యను తిరిగి చేర్చుకున్నాడు. ఆమె దేవుని నుండి ఎక్కువ జ్ఞానమును పొందుకొనినది. ఆమె ఒప్పుకోలు ఆమెను ఒక దూత వలె చేసింది. మన సంఘాల్లో దుష్టత్వము వ్యభిచారంలోనున్న యవనస్తులతో విచారముగా కనబడుచున్నది. వారు ఏదో విధముగా హిందువులను వివాహమాడతారు. చిన్నవారు కూడా వారి మాదిరిని అనుసరిస్తారు. హాగరు అబ్రహాం ఇంటిలోని ఐశ్వర్యాన్ని మాత్రమే కోరుకున్నది. ఆమె నేత్రాలు అబ్రహాం యొక్క ఆత్మీయ ఐశ్వర్యాల మీద లేవు. దేవుని దీవెనలు 1000 తరముల వరకు ఉండును. హాగరునకు విశ్వాసం ఉన్నట్లయితే ఆమె కుమారుడు ఘనముగా దీవించబడి ఉండేవాడు. అతడు వెళ్ళిపోవలసి ఉన్నాడు. హాగరు కుటుంబము ఇస్సాకునకు శాపముగా ఉండును అని శారా చెప్పింది. వీధుల్లో గాడిదలున్నవి. గాడిదల లాంటి బాలురతో స్నేహము చేయవద్దు. ఇస్సాకు ఒక సామాన్యమైన కుమారుడు కాదు. అతడు ఒక దైవీకమైన బహుమానం. అతని ద్వారా దేవుని నామము మహింపరచబడును. శారా సరిగా చెప్పినదని దేవుడు చెప్పాడు. ఇస్సాకు ఇష్మాయేలు అను స్నేహితుడు లేకుండా ఉండవలసి ఉన్నాడు. ఆ ఇంటిలో హాగరు యొక్క స్వరము ఇంకా ఏమాత్రము వినబడకూడదు. దేవుని కన్నులు లోకమును రక్షించు నమ్మకస్తులైన స్త్రీల మీద ఉన్నవి.
యవన స్త్రీలు నమ్మకముగా ఉండాలని దేవుడు కోరుచున్నాడు. ఒక ఇస్సాకుతో నిన్ను దేవుడు దీవించును. ఇస్సాకులో నీ విశ్వాసం విస్తరించును. నీ ధనము ఏమిటి? కొంతమంది వాగ్దానములను పొందుతారు కానీ వాటి నెరవేర్పును వారు చూడరు. కాబట్టి వారు పేదవారు మరియు దిక్కుమాలిన వారుగా ఉంటారు.